భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య లియాఫీ వరంగల్ డివిజన్ 3 మహాసభ ఖమ్మంలో విజయవంతంగా ముగిసింది. దీర్ఘకాలికంగా ఏజెంట్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలి అని మహాసభ డిమాండ్ చేసింది. సమస్యల పరిష్కారానికి రాజీ లేని పోరాటాలు నిర్వహించాలి అని ప్రతినిధులకు, నాయకులకు సూచించారు. లియాఫీ దక్షిణ మధ్య జోనల్ మాజీ ఉపాధ్యక్షులు పొసులూరి రమేష్ బాబు సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ మహాసభలో ముఖ్య అతిథిగా సెక్రటరీ జనరల్ భీమిశెట్టి మార్కండేయులు, కపిల్ చిట్ ఫండ్ ఎండి రాజ్ కుమార్, విశిష్ట అతిథులుగా సమాఖ్య జాతీయ జోనల్ డివిజన్ నాయకులు తోకల నాగేశ్వరరావు, కొవ్వూరు వేణుగోపాల్ రెడ్డి, మల్లికార్జున, లోడిగ వెంకన్న, ముదిరాజు అశోక్ రెడ్డి, పాసంగుల రామారావు, గోలి శ్రీనివాస్ రెడ్డి తదితరులు సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా అతిథులను ఘనంగా సత్కరించారు. మరియు మా మిత్రులు జోనల్ ప్రెసిడెంట్ మా ఏజెన్సీ అనేటువంటి సమస్యలు ఈ సమావేశంలో తీర్మానం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ గ్రాట్యుటీ పర్టికులర్ చేయాలని 10 లక్షల గ్రాట్యుటీ కావాలని, టర్మ్ ఇన్సూరెన్స్ని 50 లక్షల దాకా టర్మ్ ఇన్సూరెన్స్ పెంచాలని, టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చినటువంటి 1,50,000 కాకుండా 5 లక్షల దాకా టర్మ్ ఇన్సూరెన్స్ని ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా వెల్ఫేర్ ఫండ్ని ఏజెన్సీగా వెల్ఫేర్ ఫండ్ని క్రియేట్ చేయాలని చెప్పేసి ఈ డిమాండ్స్ అన్నింటినీ ఈ యొక్క సభలో తీర్మానం చేసుకోవాలి. అదేవిధంగా పాలసీ హోల్డర్స్ కూడా సరైనటువంటి వారికి బోనస్లు పెంచాలని, ఈ పాలసీ హోల్డర్స్ మీద బోనస్ పెంచుతూ దానికి సంబంధించినటువంటి లోన్ ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గించాలని, జిఎస్టీని కూడా లోన్ ఇంట్రెస్ట్ రేట్ల మీద జిఎస్టీని కూడా రిమూవ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిప్రజెంటేషన్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా గ్రేడెడ్ పనిష్మెంట్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఇండియా కూడా తెలియజేయడం జరిగింది. వీటన్నిటిని కూడా పరిష్కరించడానికి రానున్న రోజుల్లో అనేకమైనటువంటి మార్పులు వస్తున్న సందర్భంలో ఎల్ఐసి సంస్థ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ యొక్క సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క మార్కెటింగ్ లీడర్కి వాళ్ళకి కావాల్సినటువంటి కుటుంబాలకు కానీ, వాళ్ళ యొక్క పిల్లల ఎడ్యుకేషనల్ లోన్స్ కానీ వీటన్నిటికి సంబంధించిన దాంట్లో లిబరలైజేషన్ చేసుకుని ఎల్ఐసి ఏజెంట్ని ప్రొటెక్ట్ చేసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఈ యొక్క సంస్థ దోహదపడుతుంది. దానికి ముఖ్య కారణము ఎల్ఐసి ఏజెంట్స్ భూమిక పోషించినటువంటి వ్యక్తులకి సరైనటువంటి ఆదరణ, ప్రేమ ఇవన్నీ కోరుకునే నేపథ్యంలో ఎల్ఐసి కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దీనికి అవసరం అని చెప్పేసి ఓపెన్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి వీటన్నిటిని కూడా ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ తరఫున కూడా మేము ఎప్పటికప్పుడు వర్క్ చేసుకుంటూ మాకున్నటువంటి కామెంట్స్ని కూడా ఐఆర్డీ కూడా పంపించడం జరుగుతుంది. ఎల్ఐసి ఏజెంట్స్ ఎట్లా ఉండాలని చెప్పేసి ఈ ఓపెన్ ఆర్కిటెక్చర్స్ మీద కూడా మాకంటూ ఒక నిబంధనలను తీసుకొని కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా దాన్ని పికప్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా బీమా సౌకర్యం కూడా వచ్చేటప్పటికి ఆ బీమా సౌకర్యం ద్వారా ఇప్పుడు ఎల్ఐసి ఏజెంట్స్ ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయని కూడా ఆ ఇబ్బందులు కూడా ఐఆర్డీకి కూడా మేము కామెంట్స్ ద్వారా కూడా ఒక డ్రాఫ్ట్ను కూడా తయారు చేసి ఐఆర్డీకి కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ బీమా సౌకర్యం మీద ఉన్నటువంటి డిమెరిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమెరిట్స్ ద్వారా ఇన్సూరెన్స్ వ్యవస్థకి దెబ్బతినే విధంగా ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిప్రజెంటేషన్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటన్నింటినీ రావాల్సినటువంటి రోజుల్లో కూడా మీ ఎంపీస్ ద్వారా కూడా మేము కలిసి వారికి రిప్రజెంటేషన్ సబ్మిట్ చేసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఇన్సూరెన్స్ వ్యవస్థలో మీకు అందరికీ ఐడియా ఉంటుంది. కపిల్ అనేది 44 సంవత్సరాల చరిత్ర కలిగిన కంపెనీ. ఇట్స్ ఏ డిఫరెంట్ రోల్. ఎల్ఐసి ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ కవరేజ్ చేస్తుంది. చిట్స్ వచ్చేసి మన నెలసరి అవసరాలను తీర్చే విధంగా చిన్న మొత్తాల పొదుపు సంస్థ. టోటల్గా కపిల్ గ్రూప్ వచ్చేసి 200 పైగా బ్రాంచెస్ కలిగి ఉన్నాయి. ప్రతి ఒక్క జిల్లాలో కూడా మన బ్రాంచెస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ ఎల్ఐసితో పాటు అడిషనల్గా ఆర్థిక అభివృద్ధి పొందాలనుకుంటే మన కపిల్ లో కూడా మీరు కస్టమర్ని జాయిన్ చేయించవచ్చు. ఉంటాయో అదేవిధంగా ఏజెంట్ కమిషన్ అండ్ బోనస్ టూల్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ చిట్సే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన హైదరాబాద్లో వచ్చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర మనం 10 acres శంషాబాద్ ఎయిర్పోర్ట్కి
జస్ట్ కేవలం 5 కిలోమీటర్స్ తుక్కగూడ చేస్తే 5 కిలోమీటర్స్ బిఫోర్ మన బిల్డింగ్ వస్తుంది. 10 acres లో మన బిజినెస్ పార్క్ అండ్ కంపెనీ టవర్స్ కట్టడం జరుగుతూ ఉంది. దాంట్లో ఒక హోటల్ ప్లస్ ఐటీ పార్క్ రావడం జరుగుతుంది. అందులో మనం ఇన్వెస్ట్మెంట్ ఎలాగంటే 30,000 ఫర్ ఎస్ఎఫ్టీ చొప్పున మినిమం 120 ఎస్ఎఫ్టీ ఇన్వెస్ట్మెంట్. ముందు చిన్న విన్నపం సార్, మీకు ఏజెంట్లకు దగ్గరగా ఉండాలని తమ అనుకుంటున్నారు కాబట్టి మేము కూడా మిమ్మల్ని కానీ మీ ముందు ఒక సమస్య. థామస్ గారు తను నెరవేర్చారు. థామస్ గారి కంటే మీరు ప్రతి 3 నెలలకు ఒకసారి మేము మా భారతీయ జనతా బీమా ఏజెంట్ల సమాఖ్య తరఫున మీకు విన్నవించుకుంటున్నాం సార్. జాయిర్ ఏర్పాటు చేసి మమ్మల్ని అధికారికంగా పిలవలసిందిగా మీ ముందు వేడుకుంటూ గతంలో థామస్ గారు ఏదైతే మేము ఆనాడు ఇచ్చామో సార్, ఈ సందర్భంగా మీరు మాట్లాడే ముందు మన టర్మ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉన్నదో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు, ఆ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన కూడా మన రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మన ఎల్ఐసిలో టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఎవరు టర్మ్ ఇన్సూరెన్స్ మొత్తం కూడా హలో వేణుగోపాల్ రెడ్డి గారు మరియు ఇతర నాయకులు, మై కలీగ్స్ ఫ్రమ్ డివిజన్ ఆఫీస్, మేనేజర్ స్టేట్స్, చీఫ్ మేనేజర్, మై కలీగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఫ్రెండ్స్, ఆల్ మై డియర్ ఏజెంట్ ఫ్రెండ్స్, మీరందరికీ కూడా ఈ మహాసభకి మరొకసారి సుస్వాగతం పలుకుతూ ఈ మహాసభలో